ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిస్పిట స్వప్న వ్లాగ్స్. మమ్మీ రాకుండా మేము వచ్చినాం ఏందని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీ చేద్దామని చిన్న ప్లాన్ చేసినాం. ఎక్స్పెరిమెంట్ ఎట్లుంటాయో చూడాలి. ఏమో ఫస్ట్ టైం చేస్తున్నాం, ఇక చూద్దాం. పోదాం పారి. గట్టిగా అయ్యేటట్టు మంచిగా ఏం చెప్తారా? మంచిగా ఎక్కువ వెళ్ళ చేతులలో ముంచే నూనె అంత పిండి పిండి వేయకు, అంత పిండి ఎక్కువ పడుతుంది అలా నువ్వు వేసే బజ్జీ కన్నా. ఏం చెప్తున్నాడు ఇంపు? ఇప్పుడు మంచిగా పడుతుంది. చాలా కష్టపడుతున్నా నేనే. నువ్వేం చెప్తాను అది కష్టపడితే? తింటాను. ఇప్పుడు పర్ఫెక్ట్. నేను వేస్తే అట్లనే ఉంటది. ఇది చెప్పు ఒకసారి, వాళ్ళు ఒకసారి చెప్పు. నేను వేస్తే అట్లనే ఉంటది. మరి ఇదేవరు వేసిల్లు? మరి ఫస్ట్ అట్లా మంచిగా రాదు. బెదిరిందా పాపం? పెద్ద మిరపకాయ వేసిన. అయ్యో ఉప్పే చూడలే. అసలు ఉప్పు వేసిరా? వేసిన ఉప్పు చూడలే. గట్లుంటది ఫ్రెండ్స్, మధ్య మధ్యలో నాకుతారు. ఎట్లుందా? మరి ఎందుకు జడి తిత్తది ఇది? పిండి అచ్చి పిండి ఫస్ట్ టైం పందులు ఎక్కువ తింటది. ఫస్ట్ టైం తింటది. ఫస్ట్ చేసిన పిండి పిండి ఉంది ఆ పోడా. మంచిగా అది పిండి పిండి ఉన్నది. మరి చూసిరా ఫ్రెండ్స్, మా పిల్లల ఒరిజినాలిటీ వాళ్ళు చూస్తున్నారు మీరు. ఎప్పుడైనా బాగా సాఫ్ట్ గా కనబడతారు వీడియోలో. వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళ వైలెంట్ కూడా కనబడుతుంది. ఇప్పుడు బొగ్గు అయింది. బొగ్గి ఏమన్నది మమ్మీ? బొగ్గు? అయ్యో బొగ్గు ఏమన్నా నారా నేను? అప్పుడు పంది ఉన్నాయా? రెండయ్యారు గట్ల ఒక్కొక్కటి ఎన్నిసార్లు ఎత్తారు? నిజంగా అదే గ్యాస్ బొక్క ఎత్తున్నాను. నువ్వు నూనె నా మీద వేసేటట్టే ఉన్నావు. గంటతో ఎటే ఎత్తాను అంత. పిండి సరిపోదు. సరిపోతుంది. వంటల మాస్టర్లు అయ్యేది. మేము ఎప్పటి నుంచో వంటలు మాస్టర్. అంటే వంటలు చేస్తావు అనుకో, మరి ఇక బజ్జీలు ఇక వాసపడతలేదు ఇంట్లో అట్టి ఉంటే. అగో అగో నూనె పడుతుందిరా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మండుతుంది. ఉడకపోతాన్ని చెమటలు వస్తానే అంత. అది మసులుతుంది. ఇక్కడ నీకు మసులుస్తున్నావు. ఏంటి సార్ అది? వెయిట్ ఎలా ఇక అందరు అనుకుంటారు జల్లిగంట ఉండాలి కదా, వీళ్ళేమో గంటతో తిత్తారు అని. మా డింపమ్మ జల్లిగంట పోగొట్టింది. నేను కొట్టినా. నువ్వే నువ్వే అన్ని నా మీదకి అన్ని చిన్నోళ్ళ మీదకే దొబ్బేస్తారు. మరి చిన్నోళ్ళే ఉంటారు. చిత్ర బజ్జీలు ఏమంటే పిండితో ఆడుతుంది ఫ్రెండ్స్, చూడుర్రి. మరి ఏం చేయాలి? అది పోతలేదు ఇక. గోల్డ్ డిష్ సరిపోతుంది, ఇది సరిపోతుంది. ఇంకా కావాలి కదా మమ్మీ? అంటే పిండి పిండి ఉంటుంది లోపల. ఇంకో కొద్దిగా ఇది బాగా వచ్చింది. అది ఒకటి 4 ఎత్తే 4 ఇట్లా 2 అన్న మంచిగా రాకపోతే. మేము 4 ఎత్తలేము. ఎన్ని ఎత్తున్నాం? 8 మనిషికి 4. మనిషికి 4 అంటే కదరా. మంచిగా 2 ఎత్తాను అరపోడా. అది వీడియో పెట్టింది, ఎందుకు కొడుతున్నావు అని ఎక్స్ప్రెషన్. నేను దియ్యా ఇది అస్సలకే. ఇప్పుడు పెట్టిన వీడియోనే మీ ఒరిజినాలిటీ కోసం. స్మాల్ స్మైల్ ఇచ్చేయండు. ఎందుకు కొడుతున్నావు? ఆ పోరికి పెట్టేవరు ఇక్కడ నా ఒరిజినాలిటీ కూడా వస్తుంది. అయితే అయ్యల్లా పెద్ద పెట్టు. పెద్ద కాదు మధ్యాహ్నం పెద్ద సరిపోదా? చాలు. నువ్వేమిటికే చేస్తాను మరి అటు మా అమ్మ చేస్తుంది. ఆగో నీళ్ళు పడుతున్నాయి. మెల్లగా అట్ట పెళ్ళి మంటది. వావ్ బాగా వస్తున్నాయి బ్రో, మంచిగా చేస్తుర్రు. నేను వేస్తున్నా. నువ్వు చెప్పాలి. దాని లోపల ఏం పెట్టిల్రా? చింతపండ వీడియోలో చూపియలే. చూపించిన వీడియోలో చూపించిన. ఎటో ఉన్నదేమో కర్రేగా. చింతపండు కర్రగా ఉంటుంది. మాది కొంచెం పాత చింతపండు పెట్టి బాగా కర్రగా ఉంది. సేమ్ లెక్క. ఎవరి లెక్క? స్పేస్ లెక్క. ఇంకొంచెం ఉంది.
5 కావాలి కావు. కాకపోతే ఆయన కడిగే మిగతా మిరపకాయ ఇంత కొరుక్కొని తిను. అవేం చూర్రి అట్టే తినచ్చు. నూనెలో వేయించుతా. కారం లేవు మిరపకాయలు. లేవు తినచ్చు. నైట్ అన్నంలో పెట్టుకొని తినచ్చు మంచిగా. అవేం చూర్రి. మిరపకాయ బజ్జి పక్క పొట్టి మిరపకాయలు పెట్టుకొని తినాలి. దాన్ని చూసుకుంటే తినాలి. మీకు చెప్పాలంటే ఈ పిండి ఎందుకు ఎక్కువైంది చెప్పాలా, ఈ లోపల గిట్లా ఎగిరినాం కదా లోపల పోతాను. ఏం చేసినావు లోపల? చీరి ఆపరేషన్ చేసి దాని లోపల ఫస్ట్ ఏమన్నదిరా, ఎగిరినాం కదా అన్నట్టు పడ్డది. చీరినాం కదా, అట్లా ఎవరిని పడితే వాళ్ళని చీరద్దమ్మా పాపం. అందుకే మిరపకాయని చీరినాయి. ఏదో అలాగే ఆట ఏందా ఆట? ఉడకపోతుంది పిండి మళ్ళీ ఎక్కువ అవుతుంది. అట్లా మిరపకాయ తీసుకుంటా. మిరపకాయ తీసుకుంటారా? మనమే ఇస్తున్నాం కదా మిరపకాయకి, మళ్ళీ తీసుకున్నది. అసలు అని గీడ కూడా పట్టాలి కానీ పడతాడు, ఎందుకంటే నేను పట్టుకుంటా కాబట్టి అది పడతాను. బజ్జీల దుకాణం పెట్టుకుందాం మరి. అవగో మెల్లగా ప్లానింగ్ నెక్స్ట్ సమ్మర్లో బజ్జీలు ఎత్తా. మనం స్పెషల్ సమ్మర్లో బజ్జీలు వేయాలి. సమ్మర్లో బజ్జీలు వేసుకొని తింటారు, మనం తినకిప్పుకున్నాం. మేము తింటాం. ఇది మనం అది మందే మందే. దేవుడు వస్తుంది ఫ్రెండ్స్. అడగాలనుకున్న వాళ్ళు కావచ్చు. తినేది ఇంకోటి అవలే పూజరా అవుతలేదా? అవో అంటే అసలు లేదు. నేను అలా మీద పడితే అవుతుంది. ఇంకెన్నున్నాయి? పిండి ఎంత ఉంది? ఇంకా 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇంకా పిండి ఉంటుంది. అసలు మేము సమ్మర్లో ఏం రెసిపీస్ వేసుకోవాలి. ఫస్ట్ అది కూడా సమ్మర్ అయిపోయే టైంకి వేసుకుంటున్నాం. ఎక్కడైపోయింది ఇంకా? వర్షాలే పడబట్టే మునిగిపోవట్టే ఎడికెళ్ళో ఫుల్ కాలుతుంది మా ఇంటికి. వాళ్ళ ఇంటికాడ వస్తలేదా? మనకేం తెలుసు. మొన్న చేసినావు కదా సేమియా ఉప్మా. అదే మేము తింటాం. ఇవి బయట రెసిపీ. సేమియా ఉప్మాలన్నా టిఫిన్ సెంటర్లలో పెడతారా? పెడతారు. పెడతారు. ఎప్పుడు తిన్నా నేను జగిత్యాల సైడ్. బాగుందా? చాలా బాగుంది. చింతలు వస్తుంది. అల్లేసేవా ఆయన ఉప్పు అయితే? ఉప్పు లేదు ఇవ్వరా చూసినప్పుడు. అందులో వేసి టేస్ట్ చేయి. డైరెక్ట్ అటాక్. పిండికి ఇట్లా వేస్ట్ చేస్తాను. వేస్ట్ అట. ఇప్పుడు బర్రె లెక్క తింటావు కదా. వేస్ట్ తింటా. అమ్మ తింటాంది. చిల్లది సైడ్కి నీకేమైనా తెలుగుందా? సమ్మర్లో బుర్ర మొత్తం పోయింది. ఎండకి హీట్ ఇంకా పిండి ఉన్నది. ఇంకా ఫుల్ ఉంది. ఎన్ని వేస్తా? ఉల్లిగడ్డలు పోయి పకోడీ ఏమో సాసాలు చేస్తారు మరి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనేమో మంచి మధ్యాహ్నం పడుకొని లేచేసరికి వీళ్ళకేమో మంచిగా ఏమంటారు మిరపకాయ బజ్జీలు తినబుద్ది అనే ఆట. అన్న చెల్లెలు ఇద్దరు కలిసావు గాయకాంట్లో వండిర్రు. ఇంకొంచెం చెప్తున్నాగే, ఇంకో కొంచెం పిండి మిగిలిందని. ఇగో వీటిని ఏమంటారే పకోడీ పకోడీ చేస్తారట. సో సన్నగా ఆనియన్స్ అయితే కట్ చేస్తాను. చూడు రాక్షసి. ఇంకా కొన్ని వీడియోస్ పెడతా ఆగుర్రు నేను. వాళ్ళు న్యాచురల్ వీడియోస్ ఎంత అల్లరి చేస్తారో చూడడానికేమో సైలెంట్గా. ఎప్పుడన్నా వీడియోస్లో అలా బ్లాగ్స్లో కనబడితే సైలెంట్గా కనబడతారు. దొడ్డు కోసిన సన్నగా కోసిన ఇక్కడనే పోతాం పెడతాను మొత్తం. ఏమైంది? ఇక్కడనే పోతాం పెడతాను మొత్తం. మంచిగా ఉండేయారా టేస్ట్? నేను చేసిన మరి అంటూ మొత్తం నేనే వేసిన. చింతపండు నేనే వేసిన, ఈ పిండి నేనే కలిపిన, వేసు నేనే వేసిన. ఓన్లీ తీసింది ఎంత ఏం చేయలేదు. అయ్యో ఇంకా కావాలి ఉల్లిగడ్డలు. అద్దంటేవి కదా మరి. మరి బాగా పిండి అయింది. ఇంకేంది ఏంగా చిక్కగా ఉంటుంది. మిగిలిందని ఇట్లా పకోడీ. హలో ఘనకార్యం. ఏం కనుక ఏం చెప్తాను.
అయిపోతుంది అంతేనా? టెన్షన్ అదే కొన్నే ఎవరి దాకా కట్టిన కొన్ని తింటాడు మొత్తం ఇన్ని అయిపోతున్నాయి టాప్ కొట్టినట్లు ఎత్తాడు. మరి నేను చివరికి టేస్ట్ చేయలేదు చేస్తున్నా వాటి అన్నీ అయిపోయినాక చేయాలి. అందులో ఏ రాదు, నువ్వు ఇంత ఆట ఆడబడుతుంది. మరి మళ్ళీ మారండి అంటే అందా దద్దా అబ్బో అందాదనట్రు వంటలు ఏ రాదు అని తినేటి అయితే చేస్తుంది. నా వంటలు పడేస్తావా అటు మోర్లో పడేస్తావా వంటలు తినవా అన్నం కూరలు వండితే వంటలు అంటారు, అడ్డమైన గడ్డన్ని వేసుకొని తింటే వంటలు అన్నారు. అడ్డమైన గడ్డి బయట పోయి కొనుక్కొని తింటే అది తినడనే అంటారు. ఇవి లేకపోతే ఇవాళ లేకపోతే మీరు ఏం తింటారు మరి బయట బయట ఓన్లీ అన్నం కూరలోనే ఉంటుంది. అసలు మిరపకాయ బజ్జీ ఎట్లుంటో కూడా తెలియదు ప్రభాస్కి అయితే. నీకైతే కింద క్రీమ్ కింద జాయ్ కిండర్ జాయ్ ఎప్పుడు తినలే, ఒక్కసారి కూడా తినలే కిండర్ జాయ్. అది కిండర్ క్రీమీ అని ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు ప్రభాస్, ఓకేనా? ఇట్లాంటి ఏమేమి చేస్తావు వెడింపు నువ్వు? అన్నం కూరలు తప్ప అన్ని అన్ని వంటకాలు. పాలకోవా, బజ్జీలు. అయ్యో గట్ల వేయద్దు, గిట్ల 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 గిట్ల. జల్లి ఖరాబ్ చేస్తే గట్టిగా ఫస్ట్ అయితే అటు ఇటు అను మెల్లగా ఆయిల్ తింటుంది. అంటే పిండి పిండి ఎత్తుంది మమ్మీ, అగో పిండి కన్నా అటు ఇటు వేసి తినే వరకు అన్న ఈ నూనె నన్ను పడేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఒక్క సుక్క నన్ను పడేస్తాడు. జరు తీయే ఆగు, దాన్ని విట్టకు. మాడతాను గంట తింటావా తీయవా? కొద్దిగా జరుపుతాను సరిపోద్దు బాస్. అయిపోయింది సక్సెస్ఫుల్ పిండి కాంపిటీషన్. ఏ జల్ది ఆయన ఇయో ఇటు అన్న ఏలేదు కూర్చో పిచ్చోడా. నిన్ను గుచ్చుతా. మిరపకాయల బజ్జీల ప్లేట్ ఇటు. ఆవుని చూపిస్తా. ఇది అయిపోయింది. చెయ్యి కడుక్కున్నా. ఏ లేదు, మొత్తం నీ గూసి చూపిస్తా. వాళ్ళేమో ఇంట్లో ఉంటే నేనేమో బయట నుంచి కిటికీలకు వెళ్ళి వీడియో తీస్తాను వీళ్ళని. బాగున్నాయి, చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ నిజంగానే. లేవు మెత్త మెత్తగా అంత వేస్ట్ చేసిండు. ఇగో ఇదే ఫస్ట్ వేసింది, ఇది ఫస్ట్ మొత్తానికి దీనికి పిండి తిక్కోవాలని మళ్ళీ వేసినాం. బాగా దుడ్డు వచ్చింది. ఇప్పుడు మొగ్గుకుంది పిండి ఉంది లోపట. ఎట్లుంది టేస్ట్ మంచిదే ఉందండి, అట్లా ఉందండి. దానికి అంటే ఇప్పుడు ఇవి ఖరాబేరా మిరపకాయలు? మనం తింటాం. ఈ రసం ఉంటాడు తింటాడు. నువ్వు తినవా ఇప్పుడు? కర్ర కర్ర ఇప్పుడు తింటే సౌండ్ ఇక్కడ కత్తాను, మెత్తగా ఉన్నాయి అంటాను మేమే. అన్ని అది పొయ్యే. అరే కాల్తది.
గట్టిగా అని అన్నారు. నువ్వేమన్నావు ఎంత మంచిగా చేసినా టేస్ట్ కాల్చకాడనే ఉంటది అన్నావు. టేస్ట్ అంటే ఇప్పుడు డైరెక్ట్ పిండి తీసుకోవాలి పోతా కాలుతాడు అప్పుడు తినే టేస్ట్ వస్తుంది. కాలుతాడు కదా పిండి పోతాను నేను. ఎందుకు పోతావు? కలిపద్దా? యూపీ ఒకసారి ఓకే రాట్లకెళ్ళరా. చెప్పిగా నీ ఫీలింగ్. ఏం లేదు, తిరుడే. తినుడేనారా? ఏ మంచిగానే వచ్చినాయి ఫ్రెండ్స్, మంచిగానే చేసిర్రు పాపం. చూడురు ఒక్కొక్కటి ఎట్లున్నదో. ఏమైంది? మంచిగా ఉన్నాయా టేస్ట్? సక్సెస్ఫుల్ గా మంచిగా ఉన్నాయి. ఇవి అయితే వస్తున్నాయి, ఇవి నాకు తెలియదు. ఒకటి తిని చూడు. ఇవి మంచిగా ఉన్నాయి, మెత్తగా ఉన్నాయి. నాకు ఒకసారి- కరకర ఉంటేనే తినబడదు. ఒకసారి తిను. మిరపకాయ తినదు, అట్టిగా తింటది. పిండి తింటది. పిండి తిన నేను. పిండి లెక్క ఉండాలి కర్ర కర్ర. అది తిను. ఓకేనా?